వేసవి మొదలైందంటే తెలుగిళ్ళలో ఆవకాయ మామిడికాయ పప్పు ఉండాల్సిందేనండి. అలాంటి తెలుగువారికి సొంతమైనటువంటి మామిడికాయ పప్పు కోసం అరకప్పు గంట సేపు నానబెట్టుకున్నటువంటి కందిపప్పులో పసుపు, నీళ్లు వేసి మెత్తగా ప్రెషర్ కుక్ చేసుకోండి. ప్యాన్‌లో 4 పచ్చిమిర్చి చీలికలు పుల్లనివి ముప్పావు కప్పు మామిడికాయ ముక్కలను నీరు పోసి మెత్తగా ఉడికించండి. ఉడికిన పప్పులో మెత్తగా ఉడికించుకున్నటువంటి మామిడికాయ ముక్కలు పోసి మెత్తగా ఎనపండి. ఆ తర్వాత 10 నిమిషాలు ఉడికిస్తే కాస్త దగ్గర పడుతుందండి. ఇప్పుడు నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి నల్లగా వేపితే మంచి ఫ్లేవర్ అండి. ఆ తర్వాత వెల్లుల్లి, శనగపప్పు, తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపండి. స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్‌లో కారం వేసి కలిపి వెంటనే పప్పులో పోసేయండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటే బెస్ట్ మామిడికాయ పప్పుని మీరు ఆస్వాదిస్తారండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.